ఢిల్లీ లిక్కర్ గేట్ వ్యవహారంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లిక్కర్ గేట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన సంజయ్ సింగ్ బెయిల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు కొంత తడబడ్డ సంజయ్ సింగ్కు బెయిల్ ఇవ్వడంలో తమకు అభ్యంతరం ఏమీ లేదని ఈడీ స్పష్టం చేయడంతో సంజయ్ సింగ్కు బెయిల్ లభించింది. దీంతో ఆప్ పార్టీ సంబరాలు చేసుకుంది. తాము చెప్తున్నట్లు ఈడీ వద్ద ఎటువంటి ఆధారాలు లేవనే విషయం స్పష్టమైపోయిందని, అరవింద్ కేజ్రీవాల్ను వేధించడానికే కేంద్ర ప్రభుత్వం ఈడీని ప్రయోగించిందని, తమ అధినేతకు కూడా హైకోర్టులో ఊరట లభిస్తుందని ఆప్ పార్టీ సభ్యులు, నాయకులు పేర్కొన్నారు. అయితే హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై వెంటనే తీర్పు ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై సమగ్రమైన విచారణ జరపాల్సి ఉందని, విచారణ జరిపిన తర్వాత మాత్రమే దీనిపై తీర్పిస్తామని స్పష్టం చేసేసింది. దీంతో ఆప్ పార్టీ నాయకుల్లో కొంత గందరగోళం నెలకొన్న వారు తిరిగి పోరాడాల్సింది ఇంకా చాలా ఉందని అంటూ దాటవేశారు. ఈ రెండు పరిణామాలు రెండు విపరీత డైరెక్షన్స్లో, అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎందుకు వెళ్ళాయి అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. సుప్రీంకోర్టు ఆప్ పార్టీకి నిధులు చేరాయన్న విషయంలో చాలా స్పష్టత ఉన్నప్పటికీ ఆప్ పార్టీలో బాధ్యత కలిగిన వ్యక్తులను ఎందుకు అదుపులోనికి తీసుకోలేదు అని ప్రశ్నించిన తర్వాత ముందుగా నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఎందుకంటే మనీష్ సిసోడియా ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఆర్థిక మంత్రి కూడా. అటు పిమ్మట పార్టీలో రెండవ స్థానంలో ఉన్న సంజయ్ సింగ్ను ఒక సాక్షి ఇచ్చిన వాంగ్మూలం పేర్కొంటూ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈడీ అదుపులోకి తీసుకున్న 6 నెలల తర్వాత సంజయ్ సింగ్ పాత్ర కేవలం లిక్కర్ పాలసీ చర్చల్లో పాల్గొనడం మినహా దాని నిధులకు సంబంధించి ఏమీ లేదని ఈడీకి తెలియవచ్చింది. అయితే ఈడీ ఈ విషయాన్ని పూర్తిగా వెల్లడించకపోయినా సంజయ్ సింగ్కి సంబంధించి మనీ ట్రైల్ ఇంకా దొరకలేదన్న విషయాన్ని సుప్రీంకోర్టులో అంగీకరించింది. ఈ అంగీకారాన్ని బట్టి సుప్రీంకోర్టు సంజయ్ సింగ్కు బెయిల్ అందించింది. అదే సమయంలో హైకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి ఎందుకు స్పష్టంగా ముందుకు రాలేదు? ఎందుకంటే సంజయ్ సింగ్ కేవలం చర్చల్లో పాల్గొన్నారు మాత్రమే, కానీ నిధులను సంజయ్ సింగ్ ఎక్కడా స్వీకరించలేదు. మరి నిధులు స్వీకరించింది ఆప్ పార్టీ. ఆప్ పార్టీ తరఫున అన్ని వ్యవహారాలను అధికారికంగా చక్కబెట్టాల్సిన బాధ్యత పార్టీ కన్వీనర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ మీదనే ఉంటుంది. నాటి ఆప్ ప్రభుత్వంలో పాలసీ వ్యవహారాలను, లిక్కర్ పాలసీ వ్యవహారాలను చక్కదిద్దిన మనీష్ సిసోడియాకు ఈ మొత్తం వ్యవహారంలో ఎంత కీలకమైన పాత్ర ఉందో, ఆ నిధుల యొక్క అంతిమ లబ్ధిదారైన ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్ పాత్ర కూడా కీలకమే. అందుకే మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరిస్తూ వచ్చింది. అలానే అరవింద్ కేజ్రీవాల్ విషయంలోనూ వెంటనే బెయిల్ ఇవ్వడంలో కింద స్థాయి కోర్టులు, సుప్రీంకోర్టు కొంత వెనకంజ వేస్తున్నాయి. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం జరిగింది వాస్తవం. ఈ కుంభకోణంలో పాలసీని తీర్చిదిద్దడంలో అరవింద్ కేజ్రీవాల్,
మనీష్ సిసోడియా కీలకంగా వ్యవహరించిన మాట వాస్తవం, అందుకు తగ్గ ఆధారాలున్నాయి. ఈ పాలసీ తయారీలో వీరిరువురికి సహకరించిన వ్యక్తి కవిత అనేది కూడా కొంతమేర వాస్తవం, అందుకు తగ్గ ఆధారాలు ఈడీ స్పష్టంగా కోర్టులో ప్రవేశపెట్టగలిగింది. వీరు ముగ్గురు ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుకు నడిపి మొత్తం పాలసీని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత లిక్కర్ వ్యాపారంలో ఎంతో కాలంగా ఉన్న మాగుంట కుటుంబాన్ని, అరవిందో ఫార్మాకి చెందిన శరత్ చంద్రారెడ్డి కుటుంబాన్ని ఈ మొత్తం వ్యవహారంలోనికి కవిత తీసుకొని వచ్చిన విషయము వాస్తవమే. ఈ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎంతో కాలంగా ఈ లిక్కర్ వ్యాపారంలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారో వీళ్ళు స్పష్టంగా కవిత, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని, ఈ మొత్తం వ్యవహారాన్ని రచించడంలోనూ ఇంప్లిమెంట్ చేయడంలోనూ వారిదే ముఖ్యమైన పాత్ర అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సంజయ్ సింగ్ లాగా ఒక సాక్షి చెప్పిన వాంగ్మూలాన్ని ఆధారం చేసుకుని ఈ ముగ్గురి వ్యవహారంలో ఈడీ ముందుకు వెళ్ళలేదు. ఎందుకంటే ఎందరో సాక్షులు, ఎన్నో కాగితాలు, ఎంతో డాక్యుమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్, బ్యాంకుకు సంబంధించిన వివరాలు అన్నీ ఆధారం చేసుకుని వీరు ముగ్గురే ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని ఈడీ స్పష్టంగా సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచగలుగుతోంది. అందుకనే ఈ ముగ్గురికి సహాయపడిన ఇతరులు అంటే కవిత యొక్క బినామీగా వ్యవహరించిన హైదరాబాద్కు చెందిన వ్యక్తులు కావచ్చు, ఆప్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మనీష్ సిసోడియా కావచ్చు, వీరందరూ కూడా ఈ ముగ్గురికి సహకరించిన వారు, ఈ ముగ్గురు పోషించిన పాత్రలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారు కాబట్టి వీరికి బెయిల్ లభించడంలో కొంత సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు లేదా ట్రయల్ కోర్టులు సానుకూలంగా వ్యవహరించడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే సంజయ్ సింగ్కు బెయిల్ లభించిన వెంటనే ఆప్ పార్టీ మద్దతుదారులైన కాంగ్రెసు, ఇండియా బ్లాక్ నాయకులు సంబరాలు చేసుకోవడం వెనుక ఏమాత్రం వాస్తవాలు లేవు. ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప అసలు వాస్తవాలను ఈ ప్రతిపక్ష కూటమి పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ కుంభకోణంలో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు ఎంతో ఆసక్తిగా మారనున్నాయి. ముఖ్యంగా ఇంత అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన అరవింద్ కేజ్రీవాల్ ఇంకా ముఖ్యమంత్రి పీఠాన్ని పట్టుకొని వేలాడ్డం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆరోపణలు వస్తే చాలు ప్రజా జీవితంలో నైతిక విలువలను పాటించాల్సిన అరవింద్ కేజ్రీవాల్ వాటిల్ని పాటించకుండా ఇంకా ముఖ్యమంత్రిగానే వ్యవహరించబోనడం, దాంతోపాటు ఈ ముగ్గురి కీలక పాత్రకు సంబంధించి ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఏ రోజు ఎటువంటి మలుపు తిరుగుతుందో ఆసక్తిగా వేచి చూడాల్సిందే. వాటిల్ని నిశితంగా పరిశీలించాల్సిందే. తదనుగుణంగా రాబోయే రోజుల్లో ఇలాంటి కేసుల్లో కోర్టులు, దర్యాప్తు సంస్థలు ఎలా వ్యవహరిస్తాయి, ఎంత నిక్కచ్చిగా పనిచేస్తాయి అనేది ప్రజలందరూ ఎదురు చూస్తున్న విషయం.